సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో భారీ వర్షానికి పారిశ్రామిక వ్యర్థ జలాలు నల్లకుంట చెరువులోకి చేరి చెరువు నీరు పూర్తిగా ఎర్ర రంగులోకి మారింది. చెరువుతో పాటు చుట్టుపక్కల వందల ఎకరాల పంట పొలాలు ఎరుపు నీటితో నిండిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గ్రామ రైతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య జలాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పంటలు సాగు చేసే పరిస్థితి లేకుండా పోయింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిబ్బంది వచ్చి శాంపిల్స్ తీసుకెళ్లినా పరిస్థితి మారడం లేదు. అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో మాకు అర్థం కావడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం, నా పేరు శ్రీనివాసరెడ్డి, దోమాడు విలేజ్, గుమ్మడిదల మండల్, సంగారెడ్డి డిస్టిక్. ఇక్కడ మీరు చూస్తున్న కుంట పేరు నల్లగుంట చెరువు. చుట్టుముట్టు ప్రహారీ కూడా ఎయిర్ ఫోర్స్ ప్రహారీ కూడా ఇదివరకు 15 సంవత్సరాల కింద ఈ ప్రహారీ కూడా లేనప్పుడు ఈ ఇంత విచ్చలవిడిగా వదిలిపెట్టేది కాదు. ఈ ఎట్రో డ్రగ్స్ అనే పరిశ్రమ చాలా భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ కెమికల్ ఈ నీరు వలన కానీ వ్యర్థ కాలుష్యం వలన కానీ ఈ దోమడు గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు చాలా అనారోగ్యాలు కలుగుతున్నాయి. మరియు చిన్నపిల్లలకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు మరియు కాల్షియం లోపము మరియు ఇతర ఆరోగ్య సమస్యలు చాలా తలెత్తినాయి. మేము గత 15 సంవత్సరాల నుంచి నేను 2013లో వార్డు నెంబర్గా ఉన్నప్పుడు ఆ రోజు నుంచి కొట్లాడుతూనే ఉన్నాము. ఇంత విచ్చలవిడిగా వదలొద్దు అని చెప్పేసి ఈ కంపెనీ మీద చాలా ఫైట్ చేసాము. హ్యూమన్ రైట్స్ కూడా మేము వెళ్ళాము. హ్యూమన్ రైట్స్ వెళ్ళినప్పుడు అప్పుడు దగ్గర ఒక 10-15 కోట్లు ఖర్చు పెట్టి ఇందులో ఉన్న నీరును మొత్తము ట్యాంకర్లతో డంప్ చేసి ఆ ఎట్రో కంపెనీలకు తీసుకోవడం, షిఫ్ట్ చేయడం జరిగినది. అదేవిధంగా ఇంకా మాంతాడేమని మరీ మేము ఊరు వాళ్ళని చూసినా కొద్దీ ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఇక్కడున్న అధికారులు మరి డబ్బులకు లోబడో, మరి ప్రభుత్వ ఉద్యోగులు పొల్యూషన్ అధికారులు డబ్బులకు లోబడో ఏమో కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మొన్న 15 రోజుల కింద టాస్క్ ఫోర్స్ టీజీ గారు వచ్చారు. అది వచ్చి శాంపిల్స్ తీసుకుపోయారు. ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకున్నది ఇంతవరకు చెప్పలేదు. మొన్న ఇంకోసారి మళ్ళీ 10 డేస్ కింద అదే టాస్క్ ఫోర్స్ టీజీ వచ్చి శాంపిల్స్ తీసుకెళ్లారు. శాంపిల్స్ తీసుకెళ్ళి మేము దీన్ని కంపల్సరీ చర్య తీసుకుంటామని చెప్పేసి మాకు వాగ్దానం చేసాడు. ఇంతవరకు ఆ వాగ్దానం అనేది ఏందనేది నివారించడం అనేది ఏందనేది మాకు ఇంతవరకు చెప్పలేదు. అదేవిధంగా మీ పత్రిక ద్వారా, ఈ టీజీఎన్ ఛానల్ ద్వారా మా దోమడు గ్రామ ప్రజల తరఫున నేను ఒకటి విన్నవించుకుంటున్నా, ఈ కాలుష్య నీరును కట్టడి చేయాలని మీకు మా దోమడు గ్రామ ప్రజల తరఫున నేను వేడుకుంటున్నాను. నమస్కారం, నా పేరు శ్రీనివాసరెడ్డి, దోమాడు విలేజ్, గుమ్మడిదల మండల్, సంగారెడ్డి డిస్టిక్. ఇక్కడ మీరు చూస్తున్న